హిమాచల్ ప్రదేశ్ లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షానికి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ప్రమాదకర స్థాయిలో పార్వతీ నది ప్రవహిస్తోంది. హిమాచల్ ప్రదేశ్ లోని కులు వరద బాధిత ప్రాంతాల్లో సహాయక చర్యలు కొనసాగిస్తున్నాయి. ఎన్డీఆర్ఎఫ్ బృందాలు గల్లంతైన ముగ్గురి కోసం గాలిస్తున్నాయి. పలు ప్రాంతాల్లో ఎల్లో అలర్ట్ జారీ చేశారు. గుజరాత్ నవసారి ప్రాంతంలో ఎడతెరిపి లేని వర్షంతో రహదారులు చెరువుల్లా మారాయి. ఇళ్లు, దుకాణాలు, మార్కెట్లు నీట మునగడంతో వరద బాధితుల అవస్థలు వర్ణనాతీతంగా మారాయి. కేరళలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఎడతెరిపి లేని వర్షాల కారణంగా కేరళలోని అనేక ప్రాంతాలు జలమయమయ్యాయి. కేరళలోని చలకుడి నదిలో ఓ ఏనుగు చిక్కుకుపోయింది. ఏనుగు 3 గంటలకి పైన ఈ నది దాటడానికి ఇబ్బంది పడింది. అస్సాంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఎడతెరిపి లేని వర్షం కురవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. జమ్మూ కాశ్మీర్లోని కతువాని వరదలు ముంచెత్తాయి. వరదల్లో చిక్కిన ఇద్దరిని సహాయక బృందాలు క్షేమంగా కాపాడాయి. 3 రోజుల పాటు తెలంగాణలో మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. గంటకి 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని చెప్పింది. పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్లో వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. ఖైబర్ పఖ్తాన్ఖ్వా ప్రాంతంలో వరద ప్రవాహంలో ఒకే కుటుంబానికి చెందిన 18 మంది చిక్కుకున్నారు. ఖైబర్ పఖ్తాన్ఖ్వా ప్రాంతంలో వరద ప్రవాహంలో 7 కొట్టుకుపోయారు. దీంతో వాళ్ళని కాపాడడానికి సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.